ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే సూపర్ హీరో హీరోయిన్ అంటూ ఉంటారు. ఇక ఇదే సందర్భంలో తనుజ మరొక సూపర్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజని ఇమాన్యుయల్ 2 వారాల నుంచి ఎంత టార్గెట్ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. అయితే తనుజని నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అన్న పర్సనే తనుజ దగ్గరికి వెళ్ళి, తనుజ నేను కెప్టెన్ గా ఎలా చెయ్యాలి, అసలు నువ్వు నాకు కొంచెం గైడెన్స్ ఇస్తావా అంటూ తనుజని అడుగుతున్నాడు లైవ్ లో. అయితే తనుజ అంటుంది, నేను చెప్పడానికి ఏమీ లేదురా, ఒకటే చెప్తాను, ఎవరు చెప్పిన మాటల్ని నువ్వు తీసుకొని ఇదవ్వకు. సో నీ గేమ్ నువ్వు ఆడుతూనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈ వారం ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ ఇబ్బంది లేకుండా చూసుకో అంటూ చెప్పుకొచ్చింది తనుజ. ముఖ్యంగా నువ్వు చేసిన మంచి పని ఏంటంటే మీ మమ్మీ నోటికి జిప్పేసి కరెక్ట్ గా చేసావంటూ తనుజ మెచ్చుకుంది ఇమాన్యుయల్. అయితే ఇమాన్యుయల్ అన్నాడు, సరే తనుజ నువ్వు రేషన్ మేనేజర్ గా చెయ్యి, ఎందుకంటే ఫుడ్ ఎవరికి ఎంత క్వాంటిటీగా ఇవ్వాలో నీకు బాగా తెలుసు అంటే, సరే నేనైతే తప్పకుండా చేస్తాను అంటూ రేషన్ మేనేజర్ గా తనుజ అయితే ఎంపిక చేశాడు ఇమాన్యుయల్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఆది వచ్చిన తర్వాత అర్జున్ అలాగే అమర్దీప్ వీళ్ళు ముగ్గురు కూడా తనుజకి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పిన తర్వాతే ఇమాన్యుయల్ లో మార్పు వచ్చిందని అంటున్నారు బయట ఆడియన్స్. మరి మీరేమంటారు? ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని మీలో ఎంతమంది అనుకుంటున్నారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.